అది ముల్కీ రూల్స్ వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చినప్పుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్‌జీఓలు చేసిన పోరాటం, తెలంగాణలో ఎన్‌జీఓలు చేసిన పోరాటం, వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ధిక్కరించి తెలంగాణ ఎన్‌జీఓ సంఘం అని పెట్టుకొని తెలంగాణలోని ప్రజల కోసం అని చెప్పి కేవలం ఉద్యోగులే కాదు ప్రజల కోసం అని చెప్పి వాళ్ళు చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోవడానికి లేదు. కళాకారులు, కవులు, విద్యార్థులు, సకల జనులు చేసిన పోరాటం కారణంగా తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి దానికి ఇది క్రెడిట్ తీసుకోవడాన్ని మనం ఏం తప్పట్టం, కానీ డెఫినెట్గా మలిదశ ఉద్యమాన్ని లీడ్ చేసింది ఆ పార్టీ నాయకుడు చంద్రశేఖరరావు. కానీ కేవలం మేము ఉంటేనే తెలంగాణ వచ్చింది కాబట్టి మాకే అన్ని హక్కులు ఉన్నాయి, అన్నీ మేమే చేస్తాం, ఇంకెవడు ఉండడానికి లేదు అని అంటే కుదరదు. అది చెప్పడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ పనులు చేస్తున్నదనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు మరి తెలంగాణ తల్లి విగ్రహం నరనరాన జీర్ణించుకుపోయింది, ప్రతి ఒక్కరిని ఏకం చేసింది, ఆ ఉద్వేగం, ఆ ఉత్తేజం అనేది ఇంతకాలం కలిగించింది. ఇప్పుడు చూసినటువంటి ఆ విగ్రహం, సరికొత్త విగ్రహంలో తెలంగాణకు ఒక ఆత్మలాగా కనిపించట్లేదు అనే ఒక మాట, దాని మీదే వివాదాలు ఎందుకు రన్ అవుతున్నాయి? ఇది కూడా పొలిటికలే, చెప్పినాను కదా నేను. ఇప్పుడు ఏమంటున్నారు, ఇంతకాలం ఉన్న విగ్రహాన్ని కాదని ఈ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారంటే ఆయన ఇవాళ శాసనసభలో పెద్ద వివరణ ఇచ్చినాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎట్లా తయారు చేసినాం, ఎవరెవరితో మాట్లాడినాం, అందులో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చెప్పినాడు ఆయన. ఇప్పుడు అదే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది, ఇదంతా కూడా పొలిటికల్ ఇది అన్నట్టు. ఇప్పుడు ఇంతకాలం కేసీఆర్ కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన విగ్రహాలు అధికారికంగా ప్రకటన చేయలేదు, అధికారికంగా ఒక జియో లాంటిది ఇష్యూ చేయలేదు అన్నారు. మరి అవన్నీ ఏం చేయకపోవడం అనేది వాళ్ళ పొరపాటే కదా. అప్పుడు వాళ్ళు అదే చేసి ఎస్టాబ్లిష్, ఇప్పుడు వాళ్ళ ఒకటి ఉందండి, అంటే ఇది ఎంతమందికి నచ్చుతుందో, ఎవరు దీన్ని వేరే ఉద్దేశంతో తీసుకుంటారో తెలియదు నాకు, కానీ భారతదేశానికి ఒక భారతమాత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉండగా తెలుగు తల్లి అని పెట్టినారు. ఇప్పటికి ఇంకా మనకు హైదరాబాద్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉన్నది. ఇవాళ ఎవరో డిమాండ్ చేస్తున్నట్టున్నారు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ను మళ్ళీ మార్చి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని చేయండి అని. ఓ భరతమాత, ఓ తెలుగు తల్లి, ఓ తెలంగాణ తల్లి, ప్రతి రాష్ట్రానికి ఓ తల్లి అనేది ఇదొకటి నేషనల్ ఇంటెగ్రిటీని భంగపరిచే విధంగా ఉన్నాయేమో ఇవన్నీ అని అనిపిస్తుంది ఓ రకంగా. అంటే భరతమాత మనందరిది ఒక దేశం, భారతదేశం. మనం భారతదేశంలో భాగంగా ఉన్నాం, విడిపోయి వేరే దేశంగా లేము. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ రాజ్యాలు కాదు, రాష్ట్రాలు, ఇవన్నీ రాష్ట్రాలు. మనది ఒక ఫెడరల్ సమాజం, మనం సమాఖ్య ఇది స్ఫూర్తి, అన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఉన్నాం, ఈ దేశంలో భాగంగా ఉన్నాం మనం. కాబట్టి అంతిమంగా భరతమాత. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఒక ఆ సమాజాన్ని కలిపి ఉంచడం కోసం, ప్రజలందరినీ ఒక సమాజంగా కలిసి ఉంచే క్రమంలో ఇట్లాంటివన్నీ ప్రతీకలన్నీ అవసరం అవుతాయి. నిజానికి తెలంగాణ తల్లి అంటే ఎవరు? నా ఇంట్లో నా తల్లి, మీ ఇంట్లో మీ తల్లి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి, ఎవరి తల్లి వాళ్ళకి తెలంగాణ తల్లి. ఈ అందరి తల్లులకు ప్రతీకగా తెలంగాణ తల్లి అనేది తప్ప ప్రత్యేకంగా ఓ తెలంగాణ తల్లి అని ఎవరు లేకుండా, ఓ సమ్మక్క ఉండే, ఓ సారక్క ఉండే, ఓ చాకల ఐలమ్మ ఉండే, అంతకుముందు ఝాన్సీ లక్ష్మీబాయి ఉండే, లేకపోతే ఇంకెవరో ఉండరు. వాళ్ళందరూ కూడా అంటే మన చరిత్రలో ఉన్న క్యారెక్టర్స్ అవి. తెలంగాణ తల్లి అనేది మన ఇది మనందరం కలిసి ఉండడం కోసం, మన ప్రేరణ కోసం అని చెప్పి మనం సృష్టించుకునే ప్రతీకలు ఇవి. భావోద్వేగంగా ఉండింది అట్లా. సో ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉన్న తర్వాత మళ్ళీ సరికొత్తగా విగ్రహం వచ్చింది, మీరైతే పెట్టండి, మేము వచ్చిన తర్వాత మళ్ళీ మారుస్తాము అనేటువంటి ఒక మాట ఉంది. ఇది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 5 ఏళ్ళు ఇప్పుడు అదే నేను చెప్పేది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఏం చేసినారు, ఆయన అధికారంలో ఉన్న కాలంలో ఆయన తెలంగాణ రాష్ట్రం, ఆయన ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, ఈ చరిత్రలో 2001 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు ఒక పోరాటం జరిగింది ప్రత్యేక రాష్ట్రం కోసం.
ఆ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో. ఆ 2014లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే గెలిచిన ఎన్నికల్లో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినారు. 2 టర్ములు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేది చరిత్రలో ఉంటది. అవును. దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఆయన అక్కడితో ఆగకుండా ఇంకేదో శాశ్వతం చేసుకోవాలి అనే ఒక తపనలో పడి ఉన్న సచివాలయాన్ని కూలగొట్టినాడు ఆయన. ఉమ్. ఇప్పుడు అప్పుడున్న సచివాలయం ఏమి పనికిరాంది కాదు, లేదా అక్కడ సచివాలయంలో పరిపాలన జరగంది కాదు. ఆయన ఏమిటి దాన్ని కూల్చేసి తన పేరు శాశ్వతంగా నిలిచిపోవడం కోసం అని చెప్పి కొత్త భవనాలు నిర్మించినాడు. ఇట్లా నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షం శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళు గెలవచ్చు, రేపు ఇంకోళ్ళు గెలవచ్చు, అంతకుముందు ఇంకోళ్ళు గెలిచి ఉండవచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు. ఇవాళ మీరు వీళ్ళు చేసిన దాన్ని రేపు నేను వచ్చి కూలగొడతా దీన్ని అని అంటే ఇప్పుడు మరి మీరు కట్టిన సచివాలయాన్ని ఇవ్వడం కూలగొడతాడా? కూలగొడతా అంటున్నారా? సచివాలయం పెద్ద మాన్యుమెంట్ పెద్దది కాబట్టి 1000 కోట్ల పైన ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని ముట్టుకోరు. తెలుగు తల్లి విగ్రహం పెద్ద ఖర్చు అయి ఉండదు కాబట్టి దాన్ని తీసేస్తారు అని అంటే అది ఎట్లా సరైతుంది? ఇది భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారం. రేపు మేము వచ్చి దీన్ని కూలగొడతాం, మళ్ళీ మేము పెట్టిందే పెడతాం అనేది సరైనది కాదు. ఇప్పుడు మీరు పెట్టిన విగ్రహాలనేమి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించడం లేదే, వాటిని కూలగొట్టడం లేదే. వాళ్ళు అధికారికంగా ఇగో ఇది మేము అధికారంలోకి వచ్చినాము, మేము అధికారికంగా ఇంతకుముందు వాళ్ళు చేయలేదు, ఆ పని మేము చేస్తున్నాము, అధికారికంగా జీవో ఇష్యూ చేసినాము, ఇది తెలంగాణ తల్లి రూపం ఇట్లా ఉంటుంది, ఏమైనా ప్రతిష్ఠిస్తున్నాం, అది కూడా పరిపాలన కేంద్రమైన సచివాలయంలో మేము దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం అని చెప్పినారు. రేపు నిజంగానే లెటస్ అనుకుందాం మనం అనుకోవడానికి, రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, కూలగొడతారా? ఎంత సాహసం అది! దుస్సాహసం. సాహసం కూడా కాదు, దుస్సాహసం. అది దుర్మార్గం కూడా, సరైంది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి ఇవాళ కొత్తగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా తను ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిపాదించి దాన్ని పెడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ 9.5 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలు అప్పుడున్న ప్రభుత్వం పెట్టిన విగ్రహాలన్నింటినీ కూల్చేయండి అని చెప్పినాడా? చెప్పలేదు కదా. అధికారికంగా ఇది అని చెప్తున్నాడు. ఎవరుళ్ళో వాళ్ళు తల్లి విగ్రహం పెట్టుకోవచ్చు, ఆ విగ్రహం ఇదే రూపంలో ఉండకపోవచ్చు, మారి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, అధికారికంగా ఇది అని చెప్తున్నాడు ఆయన. ప్రభుత్వం పరంగా దీన్ని మేము గుర్తిస్తున్నాం, అధికారికంగా దీన్ని మేము సచివాలయంలో పెట్టుకుంటున్నాం అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇందులో రాజకీయ పరమైనది ఏమిటి అని అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 మేము దీన్ని ఒక ఉత్సవంగా పాటిస్తాం. అంటే ఏమిటి? సోనియా గాంధీ గారి అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని అధికారికం చేయబోతున్నారు అన్నట్టు. అంటే ఆ మాట ఆ పేరుతో కాకపోయినా డిసెంబర్ 9న నువ్వు చేస్తున్నావు అంటే సోనియా గాంధీ గుర్తొస్తారు, వారి జన్మదినం గుర్తొస్తుంది, నిలబడిపోతుంది. కాంగ్రెస్ ఎంతకాలం అధికారం ఉంటే అంతకాలమే జరుపుతారు కదా. 5 ఏళ్ళు జరుగుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇంకొక 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు, 10 ఏళ్ళు అంటున్నారు. ఈ 10 ఏళ్ళు జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వస్తే కూడా కొనసాగుతుంది. అంటే ఏమిటి? సోనియా గాంధీ జన్మదినాన్ని అధికారికంగా ఒక రోజుగా ఇక్కడ పరిగణించే విధంగా, పాటించే విధంగా, సెలబ్రేట్ చేసే విధంగా దాన్ని శాశ్వతం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగం ఇది. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా గుర్తించి జీవోను కూడా రిలీజ్ చేసి అదే కంపల్సరీ చేసేసారు. ఇంకా తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాన్ని డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం మేము పాటిస్తామని చెప్తున్నాడు. దానికి ఆయన హేతువు కూడా చెప్తున్నాడు, రీజన్ కూడా చెప్తున్నాడు. ఏమిటి? ఆ రోజున ప్రకటన వచ్చింది, చిదంబరం ప్రకటన చేసినాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇవాల్టితో ప్రారంభం అవుతూ ఉన్నది అని చెప్పి డిసెంబర్ 9 సాయంత్రం చిదంబరం ప్రకటన చేస్తుంటే మనందరం నిలబడి చూసినాం టీవీలో. సో దాన్ని ఒక కారణంగా తీసుకొని, దాన్ని ఒక ఒకేషన్గా తీసుకొని చేస్తున్నారు. దాన్ని ఏమి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సోనియా గాంధీ డెఫినెట్గా కాంగ్రెస్ అధినేత్రిగా ఉండి
ఆమె యూపీఏ ప్రభుత్వానికి చైర్పర్సన్గా ఉండి వారు వారి పూనిక మేరకే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మనం ఇంత మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ చాలా నష్టపోయింది కదా దానివల్ల. నష్టపోయినా సరే, పొలిటికల్గా నష్టపోయినా సరే, తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ అయితే వాళ్ళకు ఉండాలి కదా. సో ఇప్పుడు ఎలాగూ ప్రతిష్టాపన అయిపోయింది. అధికారికంగా మనం నిర్వహిస్తామని ఒక జీవో కూడా వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా మిగతా అంశాల గురించి మాట్లాడుకొని రేపటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంకా. తప్పనిసరిగా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏం చేసినాము, హ్మ్. ఎంతవరకు మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేయగలిగినాం. ఎందుకంటే సంవత్సరం పూర్తయింది. మొన్న 7వ తేదీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 ఇయర్ పూర్తయింది. ఇవాళకి ఒక 1 ఇయర్ గడిచిపోయింది. దానికి సంబంధించి సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి వారం రోజుల పాటు. ఇవాళ లాస్ట్ ఉన్నట్టున్నది. ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చగలిగినాం, ఎన్ని ఇంకా మనం నెరవేర్చాల్సినవి ఉన్నాయి. ఈ అధికారాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో శాశ్వతంగా ఉండాలనే కోరుకుంటుంది. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి లేదా దీర్ఘకాలం మనం అధికారంలో ఉండడానికి, మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను మెప్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు అవసరమైన సంక్షేమం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. వాటికి సంబంధించి ఏం చేయాలి, ఏం ప్రణాళికలు వేసుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలు మనం అమలు చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ అవసరమైతే మన పద్ధతులు మార్చుకోవాలి, ఎక్కడ అవసరమైతే మన పనుల్ని సరి చేసుకోవాలి అనే విషయాన్ని రివ్యూ చేసుకొని పోవాల్సింది ఏ రాజకీయ పక్షమైన అధికారంలో ఉన్నప్పుడు. ఆ పని తప్పనిసరిగా ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం వహించి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాకపోయినప్పటికీ సెల్ఫ్ అసెస్మెంట్ అయినా చేసుకొని ముందుకెళ్ళాలి. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.